కడప గడ్డపై మహానాడు ఘనంగా నిర్వహించారు. 42 ఏళ్ల చరిత్రలో మొదటిసారి కనీ విని ఎరుగని రీతిలో కడప మహానాడు ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని అన్నారు. గత 5 ఏళ్లు విధ్వంస పాలనను సీఎం చంద్రబాబు నాయుడు గాడిలో పెడుతున్నారంటున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. కడప గడ్డపై మహానాడు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. నిన్న ఏదైతే చూసుకుంటే కార్యకర్తలు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కూడా కడపలో ఇటు మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతుంది. అసలు ఎలాంటి తీర్మానాలు చేశారో మనతో మాట్లాడటానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలాంటి తీర్మానాలు చేశారు, అసలు ఏంటి? ముఖ్యంగా ప్రతి డిపార్ట్మెంట్ని మాట్లాడుతూ ప్రతి అభివృద్ధి కార్యక్రమం నుంచి మాట్లాడుతూ భవిష్యత్ కాలంలో ఎటువంటి అభివృద్ధి కలవర్చాలన్న దాని మీద ఈరోజు ప్రధానంగా మహానాడు వేదికగా అవుతుంది. మనం ముఖ్యంగా ఇక్కడ డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆయన కోరుకున్నటువంటి అభివృద్ధి 15% గ్రోత్ రేట్ ఏదైతే ఉందో దాన్ని కలవర్చడానికి ఎటువంటి పార్టీని కూడా కొంచెం ఇన్వాల్వ్మెంట్ చేసి పార్టీ ద్వారా ప్రజానికాన్ని మోటివేట్ చేస్తూ 6 సూత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గ్రౌండ్ చేసి పెద్ద ఎత్తున సక్సెస్ చేయడానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు అలాగే మా యువ నాయకులు గారు కార్యాచరణ చేశారు. మీరు చూసుకుంటే యోగా ఆంధ్ర అనేది కూడా ఒక కాన్సెప్ట్. ఈరోజు 2 కోట్ల మందిని దాన్ని మోటివేట్ చేసి పార్టిసిపేట్ చేసే దశగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు పిలుపునిచ్చారు. సో రేపు జరగబోయినట్టు జూన్ 21కి ఏ రకంగా అయితే యోగా పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఈరోజు ప్రభుత్వానికి కూడా ఒక ఆలోచన, ప్రభుత్వానికి కూడా ఒక సజెషన్ ఇచ్చే దశగా ఈరోజు పార్టీ ప్రజల ద్వారా ఒక మెసేజ్ తీసుకుంటూ ఒక మంచి లీడర్షిప్ పార్టీ ఇవ్వాలని, పార్టీ తాలూకా గైడెన్స్ కూడా మంచి గుడ్ గవర్నెన్స్కి ఆస్కారం పలుకుతుందని ఈరోజు మహానాడు వేదిక పెద్ద ఎత్తున అవ్వడం సాయం. సార్, టీడీపీని భూస్థాపితం చేస్తామన్నోళ్ళు ఖచ్చితంగా భూస్థాపితం అయిపోయారు. కడప గడ్డ వైసీపీ అడ్డా అని కూడా తిరగరాసేందుకు మహానాడు వేదిక అవ్వబోతుందా? కడప గడ్డ టీడీపీ అడ్డా, కడప గడ్డ తెలుగుదేశం కూటమి అడ్డా అనేది ఖచ్చితంగా అవ్వబోతుంది. దానికి నాంది పలికింది. గతంలో చూసాము, రాయలసీమ ప్రజానికం అందరూ కూడా పెద్ద మ్యాండేట్ ఈరోజు ఈ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. రేపు జరగబోతున్నటువంటి నెక్స్ట్ 2029 ఎలక్షన్స్లో కూడా అదే విషయం మీద మళ్ళీ దానికని ఎక్కువ సపోర్ట్ వచ్చే దశగా ఈరోజు ఈ మహానాడు వేదికగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజానికాన్ని కనుక్కుంటే మాకు తెలిసింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఒక మంచి గవర్నెన్స్ కోరుకుంటున్నారు, ఒక అభివృద్ధి కోరుకుంటున్నారు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళు కింద ఈరోజు ప్రభుత్వం నడవాలనే దాని మీద ఎక్కువగా కోరుకుంటున్నారు అనేది కనిపిస్తుంది. సంవత్సరం కాలం అయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి, ఓన్లీ వైఫల్యం అని చెప్పి కూడా జగన్ చెప్తున్నారు. కానీ చూస్తే జనాలు కూటమి ప్రభుత్వంని చూసుకుంటే మొత్తం అన్ని అభివృద్ధి సంక్షేమ, ఇటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ కూటమి ఎన్డీఏ ప్రభుత్వం కానీ అనేక సంక్షేమ పథకాలు చెప్తారు. కానీ వైసీపీ నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా లిక్కర్ స్కామ్లో ఎలాంటి అక్రమాలు జరగలేదు, కేవలం వైసీపీ నేతల్ని టార్గెట్ చేస్తున్నారని చెప్పి కూడా జగన్ మాట్లాడుతున్నారు. చూస్తారు సంవత్సరం అంటే 2019లో వాళ్ళు చేసినటువంటి ప్రభుత్వం, ఏర్పడిన ప్రభుత్వం అప్పటి నుంచి సంవత్సర వ్యవధిలో మేము పరిపాలన ఈ సంవత్సర వ్యవధిలో వాళ్ళు ఏం చేయగలిగారు, మేమేం చేయగలరు ఒకసారి కంపారిజన్ చేసుకోమనండి. ఎందుకంటే వాళ్ళకి మంచి గవర్నెన్స్, ఒక మంచి స్థిరమైన ఆర్థిక పరిస్థితి వాళ్ళకి ఇచ్చి, గవర్నమెంట్ ఇచ్చి వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. ఈరోజు 10 లక్షల కోట్ల అప్పు భారాన్ని మన రాష్ట్రానికి అందజేసి చాలా 1,50,000 కోట్ల రూపాయలు పెండింగ్ పేమెంట్లు బకాయిలు అప్పచెప్పి ఈరోజు ప్రభుత్వం మాకు అప్పచెప్తే ఈరోజు సంవత్సర వ్యవధిలో ఎలక్షన్ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేస్తున్నాము, అభివృద్ధి పనులు ఫుల్ఫిల్ చేస్తున్నాము, భవిష్యత్ కాలంలో రాష్ట్రం ఎటువైపు నడవాలనే దాని మీద ఫుల్ఫిల్ చేస్తున్నాము, యువత భవిష్యత్తు గురించి చూస్తున్నాము, ప్రొటెక్షన్స్గా పోలీస్ ఫోర్స్ గురించి చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఈరోజు విజన్ డాక్యుమెంట్స్లో పొందుపరిచి ఒక మంచి పరిపాలన కోసం గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు కార్యాచరణ ముందుకు వెళ్తున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళు 1 ఇయర్ గవర్నెన్స్లో వాళ్ళు చేసిన దాంట్లో ఎటువంటి వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి ఎలక్షన్ ప్రామిస్ ఏది కూడా చేయలేకపోయారు. ఈరోజు ఎలక్షన్ ప్రామిసులు ఏవైతే 6 అనుకున్నామో దాంట్లో 50%, మోర్ దెన్ 50% ఇక్కడ సక్సెస్ఫుల్గా చేసాం. మిగతావి కూడా డేట్స్ అనౌన్స్ చేసి రేపు తల్లికి వందనం, అలాగే రైతన్నకి అన్నదాత సుఖీభావ కూడా ఇవ్వబోతున్నాము. ఇవన్నీ కూడా మేము సక్సెస్ఫుల్గా చెప్పుకోగలుగుతున్నాం. ఇది మొత్తం మీద చూసుకున్నట్లయితే కడప గడ్డ టీడీపీ అడ్డా రానున్న రోజుల్లో ఏదైతే టీడీపీని క్లీన్ స్వీప్ చేసేందుకు కూడా తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్పి, ఏదైతే మహానాడులో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఇటు ముందుకెళ్తున్నాం, టీడీపీ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి కూడా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, విజయవాడ.